అందరికీ నమస్కారం అండి. నిన్న తలకాయ మాంసం వండుకున్నామండి. మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ఉల్లిపాయ వేగేసిన తర్వాత తలకాయ మాంసం ముక్కలన్నీ వేసానండి. తర్వాత కొంచెం పసుపు వేసానండి. తర్వాత గళ్ళుప్పు వేసానండి. ఇంకా అవన్నీ కలిసేటట్టుగా ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుని ఆ తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి. వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్తోనే చక్కగా మగ్గిపోతుందండి. అప్పుడు మనకి శాంతం మగ్గిపోయిన తర్వాత కొంచెం అడుగంటుతూ ఉంటుందండి. అప్పుడు మనం వేసుకునేవి అప్పుడు వేసుకోవాలండి. ముందు కొంచెం అల్లం పేస్టు అవి వేస్తారండి విడికూరల్లో అయితే, కానీ తలకాయ మాంసంలో మాత్రం అట్లా వేయకూడదండి. ఎందుకంటే అది ఆల్రెడీ కాలుస్తారు కాబట్టి అడుగంటి కొంచెం వాసన ఒక రకంగా ఉంటుందండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కొంచెం ఒక 4 స్పూన్ల కారం వేసుకుందాము. తర్వాత అల్లం ఎల్లుల్లిపాయల పేస్ట్ వేద్దామండి. ఇవన్నీ వేసి ఒకసారి కదుపుకుందామండి. చాలా వాటర్ పడతాయండి. ఒక 3 గ్లాసుల వరకు వాటర్ పడతాయండి. ఆ వాటర్తో ఒకసారి కదిపేసేసుకుని మూత సగం పెట్టుకోకుండా పెట్టుకుంటే అప్పుడు మనకి కూర పొంగకోకుండా ఉంటుందండి. అలా కదిపేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకుందామండి. బాగా ఉడకాలండి. ఎంత ఉడికితే అంత మనకి మెత్తగా ఉంటుందన్నమాట ముక్క. తలకాయ మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అందుకని అలా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి మనం వేసి వేయనట్టుగా కొంచెం మసాలా వేసానండి. మసాలా పౌడరు ఒక అర స్పూను మెదడు వేసుకుందామండి. మనకి ఇప్పుడు తలకాయలో మెదడు ఉంటుంది కదా, సగం ఉడికిన తర్వాత మెదడు వేసుకుని ఒక్కసారి అలా కదుపుకొని వదిలేసేద్దామండి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఒక అర స్పూను గరం మసాలా వేసుకుందామండి. నేను ఇది ఇంట్లోనే హోమ్మేడ్గా పెట్టాను. వేసుకుందాం. ఇది వేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా చిక్కదనం వచ్చేస్తుందండి. ఇంకా మధ్యలో అలా కదుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మనకి ఉడికించుకుందామండి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు క్వాంటిటీలో కొంచెం చిక్కగా పులుసు పెట్టుకుని ఉడికించుకుందామండి. మరీ పల్చగా కూర టేస్ట్ రాదండి. పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. అలా మధ్యలో ఒక్కొక్కసారి కదుపుకుంటూ ఉంటే మనం వేసినవన్నీ పడతాయండి వాటికి. ఓకేనండి, మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టేనండి. అలా చిన్న చిన్న బుడగలుగా అలా వస్తున్నాయి అనుకోండి, దగ్గర పడిపోయినట్టే. చూసారా, చక్కగా ఉడికిపోతుంది. ఇంకా దీంట్లో నేను కొత్తిమీర అవన్నీ ఏమీ వేయనండి. ఇట్లానే మాకు వండుకునే అలవాటండి. రెడీ అయిపోయిందండి. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.